ఎనిమిదింటికి వచ్చాము మేము. 8:30 9 వచ్చి 11 అయింది టైం ఇప్పుడు. మరి ఇంతసేపు మాట్లాడుతున్నాను మీద ఉన్నారు. పేషెంట్ పేరు అంటే ఆయన పేషెంట్ అని చెప్పిన గంట సేపు ఏమో ఓపీ బిల్లు కట్టలేదని కూర్చోబెట్టారు. 8ంటికి వచ్చిన వాళ్ళని అక్కడ ఆ మనిషి తల్లడైపోతున్నాడు, బాగలేని మనిషి. ఒకసారి డోర్ తీసుకో. రిపోర్ట్స్ అవి పెట్టారో చూస్తున్నాను సార్. అదే మాట్లాడుతున్నాను ఫోన్. ఏం రిపోర్ట్? మీరు తీసుకొచ్చారు కదా అమ్మాయి. ఏమన్నారు? ఉంచుకున్నారా? అదే ఫోన్ మాట్లాడుతున్నాను. 2 గంటలు అవుతుంది పేషెంట్కి తీసుకొచ్చి, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. మీరు ఫైల్ కోసం వెళ్ళారు కదా? మేము ఫైల్ కోసం వెళ్ళలే, నువ్వు ఓపీ బిల్లు అడిగినావు కాబట్టి ఫైల్ లేదని చెప్పాను. ఫైల్ నేను చెప్పేది, నువ్వు కొత్తగా వచ్చావు. అయినా డాక్టర్ గారు పేషెంట్, సంవత్సరం నుంచి మేము ఈ బాధపడుతున్నాము. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే మామూలుగా ఫైల్ మనకు మీకు ఫైల్ ఆరోగ్యశ్రీ కార్డు కొడితే అందులో వచ్చాను. అది ఓకే, అది సర్జరీకి సంబంధించి వస్తాయి. మీకు ఏం మెడిసిన్ పెట్టారు? ఆయన తెలుసు, అలాంటి కిషోర్ అని చెప్తే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి ట్రీట్మెంట్ చేసేది. అది ఆపరేషన్ ఇక్కడ చేసి ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ పెట్టి అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేశారు. ఆ మనిషి అంతసేపు ఇబ్బంది పడుతుంటే ఆయన ఫోన్లో డిస్కషన్ చేస్తున్నాడు. ఆ మనిషి అంతసేపు బాధపడుతుంటే మాట్లాడుతున్నారు రిపోర్ట్స్. అంటే ఫోన్ రిపోర్ట్స్ పెట్టారు కదా, వాళ్ళు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాను. అక్షయ్ ఇట్లా ఒకసారి. ఆయన ఏం మాట్లాడలేదురా, వాళ్ళు లోన్కి వెళ్ళి తగ్గిలేసి ఇస్తున్నారు. పేషెంట్ని అక్కడ పడుకోబెట్టారు. ఆయన ఏం చెప్పారు? చెప్పు, హాస్పిటల్లోనే ఉంది, ఓపీ రాపించాను. కనీసం అక్కడ కూర్చోండి, వస్తాను సార్. అది రిపోర్ట్స్ చూస్తున్నాను.
ఎంతసేపు చూస్తారు? ఒక నిమిషం మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడ వెయిట్ చేయండి. ఆ పేషెంట్ అక్కడ అడుగుతున్నాడు, మరి ఆయనకి ఏదైనా ఇవ్వండి ట్రీట్మెంట్. అమ్మా ఒకసారి బీపీ వచ్చేసి చూసి తీసుకెళ్తానని చెప్పేసి ఇల్లు నాకు వెళ్ళి కూర్చో. ఓపీ రాసాక మన తీసుకెళ్తాం, ఆగుతావా? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వు ఆడ నుంచో నువ్వు దా రే దా పైకి రా, హాస్పిటల్కి వెళ్ళినా. ఓపీ రాపించుకున్నారు, ఆడిపోతారు ఆయన తీసుకున్నారుగా. ఎందుకు అడుగుతున్నావు మరి? నన్ను ఎప్పుడు నేను పడుతున్నాయి నా బాధ చేసేవాడు ఆగుతా. నువ్వు బాగాలేడాకి వచ్చావా అదే ఇంట్లో తీసుకొచ్చావా? ఎందుకు రాడు? 5 మంది ఎంగినప్పుడు రాకుండా అంటుంటారు డాక్టర్. డాక్టర్ కూడా రావట్లేదు.